ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. అలాగనే 23వ వచనాన్ని కూడా చదువుకుందామండి. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి కొనకుండానట్లు మీరు జాగ్రత్త పడవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే వెనుకకు జారుట. వెనుకకు జారుట. మనము చదివిన వాక్య భాగములను మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మోషే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తనకి ఏదైతే తెలియచేశాడో ఆ సంగతులన్నిటినీ కూడా తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవసారి బోధిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా 5వ వచనములో, 4వ అధ్యాయం 5వ వచనములో, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మాటలు నావి కాదు, ఇవి నా సొంత మాటలు కాదు, నేను సిద్ధపరిచిన మాటలు కాదు. ఈ మాటలు దేవుడే సిద్ధపరిచాడు. ఇవి ఆయన మాటలు. ఆయన నాకు తెలియచేశాడు. ఏమని అంటే, ఇదిగో నా ప్రజలకు తెలియపరచు, నా ప్రజలకు బోధించు అని ఆయన నాకు తెలియచేసిన లేక నాకు ఆజ్ఞాపించిన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు వీటన్నిటినీ కూడా మీరు ఏ దేశమునైతే స్వాధీనపరచుకొనబోతున్నారో ఆ దేశంలో మీరేం చేయాలంటే వీటన్నిటినీ కూడా మీరు అనుసరించాలి. ఈ కట్టడలన్నిటినీ కూడా మీరు గైకొనాలి. మీరు అలా గైకొనాలని, మీరు ఆచరించాలని ఈ యొక్క కట్టడలన్నీ కూడా నేను మీకు నేర్పించాను. కానీ ఇవి నా మాటలు కాదు. ఆయన నాకు ఏదైతే బోధించాడో, నాకు ఏదైతే ఆయన తెలియచేశాడో ఆ సంగతులే మీకు నేను నేర్పిస్తున్నాను అని మోషే చాలా స్పష్టంగా ఇజ్రాయేల్ ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే 20వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను అనే మాట మనం చూస్తాం. అంటే మీరు తనకు స్వకీయ జనాంగము. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరండి? ఆయనకు స్వకీయ జనాంగము, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము, ఆయన విడుదల కలిగించిన లేక విడిపించినటువంటి జనాంగముగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆయన స్వకీయ జనాంగము, మీరు ఆయన యొక్క పిల్లలు. కాబట్టి మీరు ఆయన మాటకు మాత్రమే మీరు లోబడాలి, ఆయన చెప్పింది మీరు చెయ్యాలి అని చాలా స్పష్టంగా వారికి హెచ్చరిక తెలియజేస్తూ ఆయన ఏమన్నాడయ్యానంటే 23వ వచనంలో మనం చదివాం, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఆ రోజు ఇశ్రాయేలీయులు కావచ్చు, ఈరోజు మనము కావచ్చు, మనమందరము కూడా ఆయన యొక్క స్వకీయ జనాంగము. ఎలాగూ మనము స్వకీయ జనాంగం అయ్యాము అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తము ద్వారా, ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ యొక్క రక్తము ద్వారా మనమందరము కూడా ఆయన స్వకీయ జనాంగముగా చేయబడ్డాం. ఆయన సొత్తుగా మనము చేయబడ్డాం. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సో కాబట్టి మనము ఆయనను మాత్రమే మనము ఆరాధించవలసిన వారిగా ఉన్నాం.
దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క స్వాస్థ్యములో లేక ఈ యొక్క స్థలములో మనము బ్రతుకున్నంత వరకు కూడా మనం ఎవరిని అనుసరించాలంటే ఆయనను మాత్రమే మనము అనుసరించాలి. ఆయన మాత్రమే మనము వెంబడించవలసిన వారుగా ఉన్నాం. ఒకవేళ మన పిల్లలు మార్గము తప్పి తిరుగుతున్నారనుకోండి, మనకు బాధగా ఉంటుందా సంతోషంగా ఉంటుందా? బాధే కదా. మానవ సంబంధం కలిగినటువంటి మనమే మన పిల్లలు కానీ మన కుటుంబస్తులు కానీ మన నుంచి వేరైపోయి వేరే మార్గంలో వారు నడుస్తున్నారనుకోండి, వేరే మార్గంలో వారు జీవిస్తూ ఉన్నారనుకోండి, మనకి ఏమి కలుగుతుంది చెప్పండి? చాలా బాధ కలుగుతుంది. అలాగే మరి దేవుని ప్రజలైనటువంటి మనము కూడా ప్రియమైన వాళ్ళరా ఆయన మార్గాలు విడిచిపెట్టి మనము తిరగకూడదు. ఆయన మార్గాలు విడిచిపెట్టి తిరగకూడదు. అలా తిరిగితే దేవుణ్ణి మనము బాధ పెట్టిన వారం అవుతాం. మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు తన సేవకులైన మోషేను వాడుకున్నాడు కదండి. దేవుడు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేసి ఆ ప్రజలను ఆయన విడిపించాడు. ఆ యొక్క ఇనప కొలిమిలో నుంచి విడిపించాడు. ఈరోజు మనలను కూడా ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన మనలను కూడా ఆయన విడిపించాడు. తన యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా ఆయన మనకు విమోచనమును కలిగించినటువంటి దేవుడు. సో కాబట్టి మనము ఆయన మార్గములు తప్పి మనము తిరగకూడదు. ప్రభు కంటే మనము ఈ లోకంలోని దేన్ని కూడా మనము ఎక్కువ ప్రేమించకూడదు. దేనికి కూడా మనం ఎక్కువ విలువలు ఇవ్వకూడదు. ఏదైనా సరే మనకు దేవుని తర్వాతే. ఎందుకంటే ఆ దేవుడు మన కొరకు తన కుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. మనకు పాప విమోచనమునైనా కలిగించినటువంటి దేవుడు. కాబట్టి ఆయనను మనము వెంబడించవలసిన వారుగా మనం ఉన్నాం. అయితే వెనుకకు జారుటకు కొన్ని కారణాలు ఉన్నాయి. చూడండి, అక్కడే రాశారు ఏమని, దాని కారణం ఏమిటయ్యానంటే 23వ వచనములో యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి. ఎప్పుడు మనం వెనకకి జారిపోయే ప్రమాదం ఉంది చెప్పండి? ఆయన యొక్క నిబంధనను మనము మర్చిపోయినప్పుడు, ఆయన మనము మర్చిపోయినప్పుడు, ఆయన యొక్క కట్టడలను మనము మర్చిపోయినప్పుడు మనం ఏమైపోతా ఉంటాం అనంటే ప్రియమైన వాళ్ళరా, మనము వెనకకి జారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు అదే హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞలు లేకపోతే కట్టడలు ఇవన్నీ మనము ఇలా మాట్లాడుకోవడం కాదు, కానీ ఎప్పుడు మనం వెనకకు జారిపోతామయ్యానంటే దేవుని ప్రేమను మరచడం ద్వారా మనం వెనకకు జారిపోతాం. దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను ఎవరైతే మర్చిపోతారో వారు ఏమైపోతారు చెప్పండి? వెనుకకు జారిపోతారు. సరే, మనము పిల్లలైనా సరే కానీ మన కుటుంబస్తులైనా సరే కానీ తల్లిదండ్రులు వారి పైన చూపించేటువంటి ప్రేమను ఎప్పుడైతే వారు మర్చిపోతారో వారు ఏమైపోతారు చెప్పండి? వెనుకకు జారిపోయే ప్రమాదం ఉంది. వారు కుటుంబం నుంచి వేరైపోయేటువంటి ప్రమాదం ఉంది. తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నాడో, తల్లి ఎంతగా ప్రేమిస్తుందో ఈ సంగతులు ఎప్పుడైతే మన కుటుంబస్తులు మర్చిపోతారో ఆటోమేటిక్ గా వారు ఏమైనట్టే అంటే వారు వేరొక మార్గంలో వారు నడుస్తున్నట్లే. ఇక్కడ కూడా అదే, ఎవరైతే దేవుని యొక్క ప్రేమను మర్చిపోతారో వారి వెనుకకు జారిపోయిన వారే. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించి తన స్వకీయ జనాంగముగా చేసుకున్నారు. ఆ యొక్క ఇనప కొలిమిలో నుంచి, వారి యొక్క బాధల్లో నుంచి, వారి యొక్క శ్రమల్లో నుంచి, వారి యొక్క కష్టాల్లో నుంచి, వారి యొక్క ఇబ్బందుల్లో నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి, ఆ వేదనలో నుంచి దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? విడిపించారు. వారు మొర పెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరను విని వాళ్ళు ప్రేమించినాడు కాబట్టి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఆ యొక్క మార్గంలో వారు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వారికి నిత్య అవసరతలు అన్ని కూడా ఆయన తీర్చాడు. వారికి కావలసిన ఆహారం పెట్టారు, వారికి కావలసినటువంటి ఆ నీళ్లను ఆయన అనుగ్రహించాడు. ఎండ తగలకుండా పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్ని స్తంభం గారు వారితో నడిచి వారిని ఎంతగా ప్రేమించాడయ్యానంటే పక్షి తన పిల్లలు ఎలాగైతే రెక్కల మీద మోస్తుందో అలా మోసుకొని ఆయన నడిపించుకొచ్చాడు. ఇన్ని చేసినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోతే, ఆయన యొక్క ప్రేమను మనం తృణీకరిస్తే, ఆయన యొక్క ప్రేమను మనం విస్మరిస్తే, ఆయన యొక్క ప్రేమను మనం తిరస్కరిస్తే మనం ఏమైన వారం చెప్పండి? మనము వెనుకకు జారిపోయిన వారు కాదంటారా?
ఆయన ఇంత శ్రమ పడితే, ఇంత కష్టపడి మన కొరకు ఎన్నో మేలులు చేస్తే, ఒక్క మాటలో మనము ఆయన యొక్క ప్రయాసనంతా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? నిరర్ధకం చేసేస్తా ఉన్నాం. ఆయన ప్రేమను మనం తృణీకరిస్తా ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క ప్రేమను మర్చిపోతారో, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా ఆయన ఆదరించాడు, ఆయన చంక పెట్టుకున్నాడు, ఆయన ఎత్తుకున్నాడు, ఆయన ముదుము వచ్చే వరకు కూడా ఆయన ఎత్తుకున్నాడు. ఎంత ప్రేమ చూపించాడంటే, మనం మాటల్లో వర్ణించినంత ప్రేమ తండ్రి చూపిస్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తా ఉన్నామయ్యానంటే, ఆ ప్రేమను మనం ఎప్పుడైతే మర్చిపోతామో మనము వెనుకకు జారిపోవడానికి కారణమవుతుంది ప్రియమైన వాళ్ళరా, లేక మనం తప్పిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి మన దేవుడు మన కొరకు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎంతగానయ్యానంటే తన కుమారుణ్ణి మన కొరకు బలిగా పెట్టాడు. మనము పొందవలసిన పాపపు శిక్షను, మనము భరించవలసినటువంటి ఆ యొక్క వేదనను ఆయన అనుభవించాడు. అసలు మనం తృణీకరించబడిన వారు, కానీ మన కొరకు ఆయన తృణీకరించబడిన వాడిగా చేయబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రేమను ఎవరైతే మరుస్తారో వారు వెనుకకు జారుటకు కారణమవుతుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే దేవుని యొక్క శక్తిని మర్చిపోతారో కదండి, ఎవరైతే దేవుని యొక్క శక్తిని మర్చిపోతారో, మన దేవుడు శక్తి కలిగిన వాడు. 24వ వచనం, 4వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు కదండి. ఆయన శక్తి ఎంతో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనే చూశారు. 10 తెగుళ్లను ఆయన అనుమతించారు ప్రియమైన వాళ్ళరా. ఎక్కడా లేదు, ఓన్లీ ఐగుప్తు దేశంలోనే ఆ తెగుళ్లను దేవుడు అనుమతించి ఇశ్రాయేలు ప్రజల యొక్క గృహాలు చక్కగా ఉన్నాయి, వారు సౌకర్యవంతంగా ఉన్నారు. కానీ ఐగుప్తు ప్రజల యొక్క ఇళ్లలోకి కప్పలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, పేలు వచ్చాయి కదండి. దేవుడు 10 రకాలైనటువంటి ఆ యొక్క తెగుళ్లను అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క శక్తి ఇజ్రాయేల్ ప్రజలకు తెలియదంటారా? తెలుసు కదా ప్రియమైన వాళ్ళరా. వారు వెంటనే బయటకు వచ్చిన వెంటనే ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, అక్కడ వారు భయపడ్డారు. కానీ దేవుని యొక్క శక్తిని వారు ప్రత్యక్షంగా చూశారు. దేవుడు ఎర్ర సముద్రంలో 2గా తీర్చివేసినాడు. అంత మాత్రమే కాదండి, వారు ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా వారికి ఐగుప్తీయులకు మధ్య ఒక అగ్ని స్తంభముగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో. మరి దేవుని యొక్క శక్తిని వారు చూడలేదండి. సీను అరణ్యంలో వారికి బండ నుంచి నీళ్లు రప్పించలేదండి. ఆకాశము నుండి దేవుడు పూరేళ్లు కురిపించలేదండి. దేవుని యొక్క శక్తి వారికి తెలుసు. యోర్దాను 2గా చీలిపోయింది కదండి దేవుని యొక్క సేవకుల యొక్క పాదాలు తగలగానే. మరంత దేవుని యొక్క శక్తిని వారు చూసి ఎంతో మంది వారిపైకి యుద్ధానికి వచ్చినప్పుడు కూడా దేవుడు వారిని సంరక్షించి కాచి కాపాడి భద్రపరిచి ఉన్నప్పుడు కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క శక్తిని ఎవరైతే మర్చిపోతారో వారు వెనుకకు జారిపోవడానికి అది కారణమవుతుంది. ఆయన ప్రేమను మనము మర్చిపోకూడదు, ఆయన యొక్క శక్తిని కూడా మనము మర్చిపోకూడదు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, దేవునితో చేసిన నిబంధనలు కూడా మనం మర్చిపోకూడదు కదండి. దేవునితో చేసిన నిబంధనలు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు నిబంధన చేశాడు ఆయన, ఏమని? మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకాయ కదండి. దేవుడు నిబంధన చేశారు, నేను నీకు దేవుడినై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు అని దేవుడు నిబంధన చేస్తారు. మనము కూడా ప్రియమైన వాళ్ళరా రక్షింపబడిన తర్వాత దేవునితో మనం నిబంధన చేస్తాం. ప్రభువా, నిన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు, నన్ను విమోచించినందుకు నీకు వందనాలు ప్రభువా, నేను నీ బిడ్డగా బ్రతుకుతాను, నీ కుమారుడిగా నేను బ్రతుకుతాను, నీకు ఇష్టమైన వాడుగా, నీకు ఇష్టమైన దానిగా నేను బ్రతుకుతానని మనము దేవునితో ఏం చేస్తాం చెప్పండి? నిబంధన చేస్తాం మనము. కానీ మనము కొన్ని మార్లు ఆ యొక్క నిబంధనను మనం ఏం చేస్తా ఉన్నామంటే మరిచిపోతా ఉన్నాం కదా. అది రాశారు కదండి, యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి అనే మాట మనం ఒకటి చూసాం. 23వ వచనంలో మాట ఉంటుంది. దేవుడు మనతో చేసిన నిబంధనను మనం మర్చిపోకూడదు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము
23వ వచనములో ఆ మాట మనం చూస్తున్న ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో చేసిన నిబంధనను మరిచి ఎవరైతే దేవుడు మనతో చేసినటువంటి నిబంధన ఎవరైతే మర్చిపోతారో వారు తప్పనిసరిగా త్రోవ తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది కదండి. ఉదాహరణకు మనకు తెలుసు సంసోను. దేవుడు మంచి నిబంధన చేశాడు, వాగ్దాన పుత్రుడు, కానీ దేవుడు చేసినటువంటి నిబంధనను సంసోను మర్చిపోయాడు ప్రియమైన వాళ్ళారా. తద్వారా ఆయన ఏమైపోయాడంటే తన యొక్క దేవుని యొక్క మార్గంలో నుంచి అయినా తొలగిపోయాడు, ఆయన దేవుని సన్నిధిలో నుంచి అయినా తొలగిపోయాడు. ఆయన వెనుకకు జారిపోవడానికి కారణం ఏమిటయ్యారంటే దేవుడు చేసిన నిబంధనను అయినా మర్చిపోయాడు. ఈరోజు మనము కూడా దేవుడు మనతో నిబంధన చేశాడు, ఆయన యొక్క కుమారుని యొక్క శిలువ రక్తము ద్వారా కదండి. ఆ నిబంధన రక్తము మనము బలను సమీపిస్తూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆ యొక్క రొట్టె ఆయన యొక్క శరీరమునకు సమరూపమని మనందరి పాపముల కొరకు అది నలగొట్టబడినటువంటి నిబంధన అని మనకు తెలుస్తుంది. ఆ యొక్క నిబంధన రక్తము మన కొరకు చిందించబడినటువంటి రక్తం అని మనకు తెలుసు. కానీ దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క నిబంధనను మనం మర్చిపోతే ప్రియమైన వాళ్ళరా మనము ఏమైపోయినట్లు చెప్పండి, వెనుకకు జారిపోతాం. నీవు నేను వెనుకకు జారిపోతే దేవునికి సంతోషము కాదండి, ఆయనకి చాలా బాధను కలిగించిన వారం అవుతాం. ఆయన చాలా బాధను కలిగించిన వారం అవుతాం. ఆయన సొత్తు ఆయన ప్రజలుగా ఉన్న మనము వెనుకకు జారిపోకూడదు ప్రియమైన వాళ్ళరా. మన పిల్లలు లేక మన కుటుంబస్తులు మన మాట వినకుండా వేరే మార్గంలో నడిస్తే మనం ఎంత బాధపడతామో అంతకంటే ఎక్కువైన బాధ దేవునికి మనం కలిగించిన వారం అవుతున్నామేమో. ఆయన మనల్ని ప్రేమించి ఆయన శక్తి మన పట్ల కనపరిచి చక్కని నిబంధన చేసి వాగ్దానము చేసి దేవుడు మనను ఎట్టి స్థితిలో ఉంచినప్పుడు మనము దేవుణ్ణి మర్చిపోకూడదు ప్రియమైన వాళ్ళరా. దేవుని ప్రేమను మనం మర్చిపోకూడదు, దేవుని యొక్క శక్తిని మనం మర్చిపోకూడదు, అలాగనే దేవుని యొక్క నిబంధనను కూడా మనము మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే మనము వెనుకకు జారిపోయిన వారమే, మర్చిపోతే మనము ప్రియమైన వాళ్ళరా మార్గము తప్పిన వారమే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకవేళ మనము దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నామా? ఈరోజు చాలా మంది నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆదివారం మందిరానికి రాకపోతే దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును వారు మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది. దేవుడు వారి పట్ల చూపిస్తున్న ఆ ప్రేమను వారు మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది. దేవుడు వారి పట్ల తన శక్తిని కనపరిచాడు కదా, ఆ వారి యొక్క శక్తిని మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది. దేవుడు వారి పట్ల చక్కని నిబంధన చేశారు కదా, ఆ యొక్క నిబంధన వారు మర్చిపోతున్నారేమో అని అనిపిస్తూ ఉంటది. నిజమే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు అంటున్నాడు కదా, ఆ ప్రేమను మర్చిపోయావు కాబట్టి నువ్వు ఆదివారం మందిరాన్ని మానేస్తున్నావు. నువ్వు దేవుడు మన పట్ల తన యొక్క శక్తిని కనపరిచాడు కదా, ఆ యొక్క పాపపు శక్తి నుంచి మనల్ని విడిపించాడు కదా, ఆ యొక్క బంధకం నుంచి మనల్ని విడిపించాడు కదా, ఆ యొక్క మరణాంధకారం నుంచి మనకు విడుదలనిచ్చాడు కదా, తన యొక్క శక్తిని అంతా కూడా ఉపయోగించాడు ప్రియమైన వాళ్ళరా. ఆయన మనలను ఆ యొక్క రెండవ మరణం నుంచి తప్పించినటువంటి దేవుడు ఆయన. తన శక్తిని అంతా కూడా మన కొరకు ఉపయోగించాడు. కానీ దేవుడు మన కొరకు ఉపయోగించిన శక్తిని నువ్వు మర్చిపోతున్నావా? ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామనంటే, చక్కగా మనం సైకిల్ దొక్కుతున్నామంటే, బండి మీద మనం తిరుగుతున్నామంటే, మన పనులు మనం చేయగలుగుతున్నామంటే, మన ఉద్యోగాలు మనం చేయగలుగుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన శక్తి కాదా? ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ కాదా? ఆయన ప్రేమ ఎంతగానో వెల్లడిపరిచాడు కదా. ఈ రోజు ఇంత సంతోషంగా మనం ఉండగలుగుతున్నామంటే, మనం ఈరోజు జీవముతో మనం ఉన్నామంటే, బ్రతికున్నామంటే కేవలం అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క దయాలత్వము, ఆయన యొక్క కృప వాత్సల్యత, ఇవన్నీ ప్రేమకు నిదర్శనం ప్రియమైన వాళ్ళారు, పర్యాయ పదాలు. ఆ ప్రేమను మన పట్ల ఆయన కనపరుస్తూ ఉంటే మనం ఆ ప్రేమను మర్చిపోయి మందిరాన్ని మానేస్తూ ఉన్నాం. మనం ఆయన శక్తిని మర్చిపోయి మన మందిరాన్ని మానేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కదండి, ఆయన మనతో నిబంధన చేశాడు. ఏంటో తెలుసా? నేనుండు స్థలములో నీవును ఉంటావన్నాడు ఆయన. నేనుండు స్థలంలో నీవు ఉంటావు, నా చేతిలో నుంచి నేను ఎవరో కూడా అపహరింపలేడు. బా, ఎంత గొప్ప నిబంధన చేశాడు. కానీ అటువంటి గొప్ప నిబంధన చేసినటువంటి దేవుని మనం మరిచి మనం మందిరానికి రావడం లేదంటే ఏమనుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా?
దేవుడు ఇంతగా వాక్య పరిచర్య మన ముందు చేస్తా ఉన్నప్పుడు, ఇంతగా వాక్యాన్ని మనకు ప్రకటిస్తా ఉన్నప్పుడు మీరు ఇలా ఉండండి అని చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఎందుకు మనము దేవుని సన్నిధికి మనము దూరం అయిపోతా ఉన్నాం? 5వ వచనంలో మళ్ళా చదువుతున్న 4వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు కదా, నా దేవుడని యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొని పోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను మీకు నేర్పితిని. 6వ వచనం కూడా, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విని జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు. ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళారా, ఎంత చక్కని మాట. ఆ వచనాల్లో మీరు సాక్షిగా జీవించండి. 6వ వచనంలో అంటున్నారు, మీరు సాక్షిగా మీరు బ్రతకండి, మీరు గైకొన్న ఆచరించండి, వాటిని గురించి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకము. వారు చూసి ఏమంటారట, ఎవరైతే ఈ యొక్క ఆజ్ఞలను గైకుంటారో, ఈ కట్టలను గైకుంటారో, వారిని చూసినటువంటి ఆ యొక్క ప్రజలు అంటారు, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు అంటున్నాడు. అంటే నీవే దేశంలో అయితే నువ్వు నివసించబోతున్నావో, దేనినైతే నువ్వు స్వాధీనపరచుకొనబోతున్నావో, ఆ యొక్క దేశంలో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు సాక్షిగానే బ్రతకాలి. నిన్ను చూసిన వారు, అబ్బో ఈ యొక్క జనము జ్ఞాన వివేచనలు గల జనం అనే వారు చెప్పుకోవాలి. నీ జ్ఞానం కలిగిన వారు, వివేచన కలిగిన వారు, వీళ్ళు ప్రత్యేకమైనటువంటి వారని నిన్ను చూసిన వారు చెప్పుకోవాలంటే నీవు మంచి సాక్షి జీవితము నీవు జీవించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరిస్తే అవి మనకు ఆశీర్వాదకరం, అవి దీవెన. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి విధేయతను కనపరుస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనము లోబడతామో ప్రియమైన వాళ్ళరా, అది మనకి ఏంటి చెప్పండి? దీవెన, అది మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. కాబట్టి వెనుకకు జారిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి మరుచుట. అందులో 3 విషయాలు చెప్పాను. ఒకటి దేవుని ప్రేమను మరుచుట, దేవుని శక్తిని మరుచుట, దేవునితో చేసిన నిబంధనను మరుచుట. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళ. అక్కడ మనం ఆలోచన చేస్తే మరలా 4వ అధ్యాయము 23వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. చదువుతున్నాం చూడండి. యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి, అది అయిపోయింది. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకూడదు. ఒక మాటలో ఆయన అంటున్నాడు, ఈరోజు ఎందుకు మనం వెనకకు జారిపోతున్నాం అయ్యానంటే వ్యర్థ ఆరాధన. ఏంటి చెప్పండి? వ్యర్థ ఆరాధన. మనకి ఇంకా అర్థం కావాలంటే బ్రాకెట్ లో విగ్రహ ఆరాధన అని పెట్టుకోండి. వ్యర్థమైన ఆరాధన. ఈరోజు నువ్వు ఎవరిని ఆరాధించాలి? జీవము కలిగినటువంటి దేవుని కదా నువ్వు ఆరాధించాలి, సజీవులైన దేవుని కదా నువ్వు ఆరాధించాలి. కానీ ఎవరిని ఆరాధిస్తున్నావంటే వ్యర్థమైన వారిని ఆరాధిస్తున్నావు. వారు ఎటువంటి వారట? 28వ వచనాన్ని చదవండి. 4వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. చూడండి, అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు అన్నాడు దేవుడు. అరే నేను జీవము కలిగిన దేవుణ్ణయ్యా, మీరు నా స్వరం విన్నారు కదా. చూడండి, కావాలంటే మీకు ఆ మాట మీకు తెలియజేస్తాను. 10వ వచనం చూడండి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదునని. చూసారా? వారందరినీ కూడా ఆ స్థలానికి నువ్వు సమకూర్చు, హోరేబు దగ్గర నువ్వు సమకూర్చు. ఎందుకంటే నేను మాట్లాడే మాటలో వారు ఏం చేస్తారట? వింటారు కదా. వారికి నా మాటలను వినిపిస్తాను. ఎందుకు వినిపిస్తాను? వీళ్ళు నేర్చుకోవడమే కాదు, వారికి పిల్లలు కూడా వారు ఏం చేస్తారు చెప్పండి? నేర్పించినట్లు నేను వారితో మాట్లాడుతాను. దినం మీకు గుర్తుంది కదా. 11వ వచనంలో, అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువ నిలిచితిరి, చీకటయు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ
ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడిను. మాటల ద్వారా మీరు వింటారు గాని ఏ స్వరూపమును మీరు అది ఏ స్వరూపము మీరు చూడలేదు. మీరు ఏం విన్నారు? మీరు మాటలు విన్నారు, ఆయన యొక్క స్వరము విన్నారు. కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించండి. అందుకే 23లో అన్నాడు ఆయన, మీరు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకూడదు అన్నాడు. ఎందుకు అనంటే అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. నేను మాట్లాడే దేవుడు, నేను చూసేటువంటి దేవుడను, నేను కదిలే దేవుడను, నేను ఆకాశము, నేను భూమి మీదకి వచ్చేటువంటి దేవుణ్ణి నేను అని ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎవరిని ఆరాధిస్తున్నామో నీకు అర్థం కావాలిగా. దేని పడితే నువ్వు దాన్ని నువ్వు ఆరాధించడానికి వీలు లేదు. మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన స్వరాన్ని ఆ రోజు ప్రజలందరూ కూడా విన్నారు. ఈరోజు మనం ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని మనం వింటున్నాం. ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గంభీరమైన స్వరము, ఆయన యొక్క మెల్లని స్వరము, నిమ్మలమైన స్వరముతో ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడైనా, మాట్లాడేటువంటి దేవుడైనా, చూసేటువంటి దేవుడైనా, ఆయన పనులు చేసేటువంటి దేవుడైనా, ఆయన కదిలే దేవుడు, నడిచే దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు వెనుకకు జారిపోవడానికి మరొక కారణం ఏమిటయ్యానంటే వ్యర్థ ఆరాధన. అంటే దేవుని కంటే దేనికి ప్రాధాన్యతను ఇస్తున్నావు? ఈరోజు దేవుని కంటే నువ్వు దేనికైతే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావో అది వ్యర్థమైనది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, లోతు సంపద మీద తన యొక్క ఆలోచన నిలిపాడు కదండి. లోతు కుటుంబము ఏమైంది చెప్పండి? వారి సంపద మీద సంపదకు వారికి ప్రాధాన్యతనిచ్చారు, వాటన్నిటినీ కూడా వారు కోల్పోయారు. అలాగే యోనా గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క స్వచిత్తమును ఆధారం చేసుకున్నాడు. దేవుని చిత్తాన్ని వదిలేశాడు యోనా. దేవుడు చెప్పిన పనిని చేయడం మానేశాడు. దేవుని కంటే ఎక్కువగా తన యొక్క స్వచిత్తమే ఎక్కువ అనుకున్నాడు. లోతు సంపద సంపాదించుకోవడానికి ఆయన మార్గాన్ని ఆయన చేసుకున్నాడు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు మనము ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాము? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇస్తున్నాము? దేవుని కంటే ఎక్కువగా నువ్వు సంపదకి ప్రాధాన్యతనిస్తున్నావా? దేవుని కంటే ఎక్కువ నీ స్వచిత్తానికి ప్రాధాన్యతనిస్తున్నావా? జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, వ్యర్థ ఆరాధన. దేవుని కంటే దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నావో అది నీకు నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, అయ్యా మీరు దేవుణ్ణి మర్చిపోవద్దు. అలాగే రెండోది ఏమనంటే ఎటువంటి విగ్రహములను కూడా మీరు చేసుకొనవద్దు. అవి చూడవు, అవి వినవు, అవి వాసన చూడవయి, అవి తినవు, ఎందుకు పనికిరానివి అవి. కాబట్టి మీరు వాటి జోలికి మీరు వెళ్ళొద్దు, మీరు వెనుకకు జారిపోవద్దు. మన దేవుని మర్చిపోవద్దు, ఆయన ప్రేమను మీరు మర్చిపోవద్దయ్యా, ఆయన శక్తిని మీరు మర్చిపోవద్దయ్యా, ఆయన చేసిన నిబంధనను మీరు మర్చిపోవద్దు. ఆయన నిబంధన చేసిన దేవుడు, ఆయన ఎటువంటి దేవుడటైనా నీ దేవుడని యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడినై ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చాడా తప్పే దేవుడు కాదు. ఆయన నిబంధన చేశాడా ఆ నిబంధన మీరే దేవుడు కాదు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంత ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఎంత జాలి కలిగిన దేవుడు అంత రోషము కలిగినటువంటి దేవుడు. మనం ఎప్పుడు దేవుడు ఒక ప్రక్కే చూడకూడదండి, రెండు వైపులా మనము దేవుడిని చూడాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అలాగే దహించేటువంటి అగ్ని అయినటువంటి దేవుడు. ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు, న్యాయం తీర్చేటువంటి దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, మనము వెనుకకు జారిపోవడానికి కారణాలు ఏంటో మనకు తెలిసే మన యొక్క స్వచిత్తమును మనం ఆధారం చేసుకుంటే, మనం సంపద మీద మనం దృష్టి పెడితే, లోకం మీద మనం దృష్టి పెడితే, మన ఉద్యోగాల మీద మనం దృష్టి పెడితే, లేక ఇతరాత్మల మీద మనం దృష్టి పెట్టగలిగితే మనము దేవుణ్ణి మర్చిపోయిన వారం అవుతాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని కంటే వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన వారం అయిపోతాం. అలా చేస్తే మనము వెనకకి జారిపోయేటువంటి ప్రమాదం ఉంది. వాటి యొక్క ఫలితం ఏంటి అంటే చూడండి, ఒక 3 మాటలు మీ ముందు ఉంచుతాను.
26వ వచనం 4వ అధ్యాయం వాటి యొక్క ఫలితం, వెనుకకు జారిపోతే కలిగే ఫలితం 26వ వచనంలో అంటున్నాడు, మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరుచుకొని పోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోతారు. చూడండి, అక్కడ నాశనం అనే మాట, మనం నశించిపోతారు. మీరు ఎప్పుడైతే మీరు వెనకకు జారిపోతారో, నా ప్రేమ నుంచి, నా శక్తి నుంచి, నా వాగ్దాన నిబంధన నుంచి ఎప్పుడైతే వాటిని మర్చిపోయి మీ స్వచిత్తమును మీరు ఆధారం చేసుకుంటారో, లేక మాయా స్వరూపులు మీరు పూజిస్తారో, దానివల్ల కలిగే నష్టం ఏమిటయ్యానంటే ఆయన ఏమన్నాడంటే నాశనమే కలుగుతుంది అన్నాడు. 27వ వచనం కూడా చూడండి, మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. అంటే మీరు చెదరగొట్టబడతారు. మీరు అయ్యో ఆ చక్కని కనానులో మీరు జీవించవలసిన, మీరు పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశంలో జీవించవలసిన మీరు, సమృద్ధి గల దేశంలో జీవించవలసినటువంటి మీరు, సమాధానకరమైన స్థలంలో ఉండవలసిన మీరు, నెమ్మది గల స్థలంలో ఉండవలసిన మీరు ఏం చేయబడతారయ్యానంటే మీరు చెదరగొట్టబడతారు. ఇంకేమన్నాడు అదే 27వ వచనంలో, చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడికి జనములలో మీరు కొద్ది మందే మిగిలి ఉందురు. ఈ మాట నాకు ఏమి నేర్పిస్తున్నాయనంటే మీరు బలహీనపరచబడతారు. ఒకటి ఆయన ఏమన్నాడు, నాశనము. రెండవది మీరు చెదరగొట్టబడతారు. మూడవదిగా ఏమన్నట్టున్నాయినా మీరు బలహీనపరచబడతారు. మీరు కొద్ది మందే మీరు ఉంటారు. ఇది వాటి యొక్క ఫలితం. ఎప్పుడైతే మన వెనకకు జారిపోతామో, ఎప్పుడైతే దేవుని మార్గం నుంచి తొలగిపోయి మన ఇష్టానుసారమైన మార్గాల్లో మనం జీవిస్తామో మనకు కలిగేది నాశనమే. మనకు కలిగేది ఏంటి చెప్పండి, మనము చెదరగొట్టబడతాం, మనము బలహీనులుగా మనము చేయబడతాం. మన దేవుడు రోషము కలిగిన దేవుడు కాబట్టి ఆయన వైపు చూద్దాం. ఒకవేళ మనం వెనుకకు జారిన స్థితిలో కనుకుంటే మనం ఆయన క్షమించమని అడుగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.